ఓం నమో బ్రహ్మాయ నమః. ఓం నమో బ్రహ్మాయ నమః. హయగ్రీవ ఏం వరం కావాలో కోరుకో. ఈ సృష్టిలో నాకు ఎవరి చేత చావులేని వరాన్ని ఇవ్వు. అది సాధ్యం కాదు, ఇంకేమైనా వరం కోరుకో. మెడపై భాగం గుర్రం తలతో, మానవుడి శరీరంతో నాలాగే ఉన్న వాడితోనే నా మరణం ఉండాలి. తథాస్తు. బ్రహ్మ ఇచ్చిన వరంతో దేవుళ్ళ మీద దేవతలంత దంటేసుకున్నా. అక్కడ హయగ్రీవ రాక్షసుడు అల్లకల్లోలం చేస్తున్నాడు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు సారంగ ధనస్సును తల కింద పెట్టుకుని పడుకున్నాడు. ఆ ఒక పని చేస్తా వమ్రి అని పురుగును సృష్టించి వెంటినారిని కొరకమంట. వెంటినారి తెగిన శబ్దానికి శ్రీ మహావిష్ణువు నిద్రలేస్తాడు. వమ్రి శ్రీ మహావిష్ణువు తల కింద ఉన్న వెంటినారిని కొరుకు. మీ ఆజ్ఞ ప్రభు. ఇదేంటి, వెంటినారి తెగి శ్రీ మహావిష్ణువు ఆ శబ్దానికి నిద్రలేవడు అనుకుంటే వెంటనే తలనే తెగిపోయింది. ఆ గుర్రపు తల తెచ్చి శ్రీ మహావిష్ణువుకి అతికిస్తా. అసురా, నీ చేష్టలకు ఇక నింపు ఆ శక్తిని. రాక్షసుడిని ఓడించి గ్రంథాలను తెచ్చాను. వేదాలకు బ్రహ్మని చదువు సరస్వతిని ఆదిపటలుగా నిర్ణయిస్తున్నాను.